ఖమ్మం జిల్లా సిపిఐ పార్టీ సెక్రటరీ గారు, అదే రకంగా వేదిక మీద పెద్దలు ఉన్నారు, నారాయణ గారు, కొత్తగూడెం శాసనసభ్యులు సాంబశివరావు గారు, అదే రకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రటరీ గారు ఉన్నారు, అదే రకంగా 2 జిల్లాల సంఘాలు అంటే సెక్రటరీ వారి టీం అందరికీ, ఇంకా ముఖ్య నాయకులందరూ వేదిక మీద ఉన్నారు. ఒక పేరు చెప్పి ఒక పేరు చెప్పకపోతే బాగుండదు కాబట్టి అందుకే ఏ పేరు మెన్షన్ చేయలేకపోతున్నా, క్షమించండి. వేదిక ముందున్న మా కామ్రేడ్ సోదరులందరికీ సోదరీమణులకి మనస్ఫూర్తిగా మన బంధం ఈరోజు కొత్తగా మొదలైంది కాదు. సార్వత్రిక ఎన్నికల్లో మీరు మేము కలిసి మార్పు కావాలి అనే ప్రయత్నంలో భాగంగా 100కి 100% మనం ఆశించిన దాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో సాధించుకున్నాం. పాలేరు నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా నేను నిలబడినప్పుడు ఈ వేదిక మీద ఉన్న నాయకులు చాలా మంది, వేదిక ముందున్న మీరందరూ 100కి 100% నా గెలుపు కోసం ఆర్డిషన్లో కష్టపడి పనిచేసి అద్భుతమైన మెజారిటీతో నన్ను దీవించారు, ఆశీర్వదించారు. అదే రకంగా కొత్తగూడెం శాసనసభ్యులుగా రాష్ట్రంలో ఒకే సీటు మీరు తీసుకుంటే నాకు మనసులో ఒక భయం ఉండే, ఎంత ప్రయత్నం చేసినా మన ఓటు ట్రాన్స్ఫర్ అవదేమో అని నాకు ఒక ఆందోళన ఉంది. సాంబశివరావు గారిని, నారాయణ గారిని, మన పార్టీలో ఉండే ముఖ్యులందరితో కూడా నేను మాట్లాడి వద్దులేన్న సీటు ఏదో ఒకటి నేను నామినేటెడ్ ఎమ్మెల్సీ లాంటివి తీసుకుందులోని నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశాను. అంటే సీటు ఇవ్వద్దు అనే ఉద్దేశం కాదు. కమ్యూనిస్టులకి సీట్ ఇస్తే, సిపిఐ పార్టీకి ఇస్తే కాంగ్రెస్ ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే ప్రమాదం. ఎందుకంటే మేము 70-75 సీట్లు వస్తాయనుకో, ఆ రోజు నేరంలో మనం మిస్ అయిపోతామేమో ప్రభుత్వం రావడానికి అనే ఒక ఆందోళన ఉంది. కానీ నారాయణ గారు, సాంబశివరావు గారు, మిగతా మిత్రులందరూ ఎట్టి పరిస్థితుల్లో మాకు అసెంబ్లీ సీట్లు కావాల్సిందే పొట్టుపెట్టారు. భగవంతుడి దయతో, మీ అందరి కష్టంతో, కాంగ్రెస్ తమ్ముళ్ళందరి సహకారంతో, కనీ విని ఎరగని మెజార్టీతో సాంబశివరావు గారు శాసనసభ్యులు అయ్యారు. అనుకున్నది అనుకున్నట్లు ఇప్పటి వరకు రాష్ట్రంలో మార్పు ఏదైతే కావాలనుకున్నామో ఆ మార్పు వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. దాంట్లో మీ సహాయ సహకారాలు ఉన్నాయి, మీ ఆశీస్సులు ఉన్నాయి, మీ దీవెనలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన అంటే మీకు కొత్తవి కాదు. ఇందాక పెద్దల తుమ్మనాగేశ్వరరావు గారు చెప్పినట్లు ఇది పేదవాడి ప్రభుత్వం, ఇది బడుగు బలహీన దళిత గిరిజనుల ప్రభుత్వం. కమ్యూనిస్టులు ఏదైతే కోరుకుంటారో, కమ్యూనిస్టు సోదరులు ఏ పోరాటం అయితే చేస్తారో, కమ్యూనిస్టు సోదరులు పేదవాడికి ఏమి ఇవ్వాలని అనుకుంటారో దానికి దగ్గర లక్షణాలు ఉన్న పార్టీ జాతీయ పార్టీ, సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. భావజాలాలు కొద్దిగా అటు ఇటు తేడా ఉన్నా కమ్యూనిస్టు సోదరులో ఉండే మనసులో ఉండే కోరికలన్నీ తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఉన్నది అనేది చెప్పక తప్పదు. ఇండియా కూటమిలో భాగంగా మత తత్వాలను రెచ్చగొడుతూ దేశ భవిష్యత్తుని విదేశాలకు తాకట్టు పెడుతూ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోదీ గారు 1 కోటి ఉద్యోగాలు
చిట్ట చివరికి మన అందరూ నెత్తిన 4 అక్షతలేసి మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నారు. ఈ కలలకనే దాంట్లో ఏదైతే ఈ మతతత్వాలను రెచ్చగొట్టే పార్టీ అయిన బీజేపీ పార్టీని, ఆ బీజేపీ పార్టీకి తొత్తుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని, ఈ తొత్తు అనే పదాన్ని నేను ఎందుకు వాడుతున్నానంటే అనేక సందర్భాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత అనేక వేదికల మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండే మేమందరం కూడా అనేక వేదికల మీద చెప్పాం. బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ తొత్తు పార్టీ, ఏ పార్టీ బీజేపీ అయితే బి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పాం. అది నిజమో అని 2 రోజుల క్రితం చేతిలో కర్ర పట్టుకుని ఏదో అద్భుతాలు చేయాలని ఖమ్మం వచ్చినప్పుడు మయూర్ సెంటర్ లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భంలో మీరు నామానాగేశ్వరరావు గారిని గెలిపించినట్లయితే మంత్రిని చేస్తాను అని చెప్పుకొచ్చారు. అనేక వేదికల మీద నిన్న ఈరోజు చెప్పారు. అయ్యా కేసీఆర్ గారు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సారు కారు 16 అనే స్లోగన్లతో జనం మధ్యకు మీరు వెళ్తే పార్లమెంట్ ఎన్నికల కంటే 4 నెలల ముందు అసెంబ్లీలో ప్రజలు మీరు దీవించిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 2019లో ఏ రకంగా తెలంగాణ ప్రజలు కళ్ళు కాల్చి మీకు ఓట పెట్టారో, మీరు అధికారంలోకి వచ్చి తర్వాత అసెంబ్లీలో దేశ రాజకీయాల్ని రింగులాగా చక్రం తిప్పుతామని ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా టిఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కింద మార్చి అవుట్డేటెడ్ పొలిటీషియన్స్ కి ప్యాకేజీలు ఇచ్చి అటు ఆంధ్రప్రదేశ్ లో, అటు మహారాష్ట్రలో, అటు ఛత్తీస్గఢ్ లో, వివిధ రాష్ట్రాలలో తెలంగాణ ప్రజల సొమ్ము అక్రమంగా సంపాదించిన వేలాది కోట్లు ఆ రాష్ట్రాల్లో వెదజల్లి జాతీయ పార్టీని కాపాడాలనుకున్న మీరు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొన్నటి ఫలితాల్లో తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి మీకు ఓట పెట్టిన తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమైన మీరు ఒక్క పార్లమెంట్ సీటు కూడా ఈ ఎన్నికల్లో గెలవని మీరు నామానాగేశ్వరరావు గారిని గెలిపిస్తే ఎవరితో పొత్తులో ఉండి మీరు మంత్రిని, కేంద్రంలో మంత్రిని చేస్తున్నామని ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అంటే మీరు చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ యొక్క మనసుని చాలా క్లియర్ గా చెప్పింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేదిక మీద చెప్పారు, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాడితే తుపాకీతో కాల్చి చంపుతానని చెప్పారు. అంటే కాంగ్రెస్ తో, ఇండియా కూటమితో మీకు కనీసం ఎంట్రుక వాసు కూడా సంధి లేదు. ఇక నీకు సంధి ఉంటుందా బీజేపీ పార్టీతో. అంటే ఖమ్మం వేదికగా మాజీ ముఖ్యమంత్రి గారి మనసులోని కోరికతో వారి బిడ్డని జైలు నుంచి బయటకు తీసుకురావాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 1,50,000 కోట్ల సొమ్ము మనందరి కష్టాధ్యాన్ని దోచుకొని, ఆ దోచుకున్న డబ్బు దాచుకొని, ఆ దాచుకున్న దాన్ని కాపాడుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వంతో రాత్రిపూట నువ్వు చర్చలు జరిపి నీ కూతురిని జైలు నుంచి తెచ్చుకోవడానికి నీ అక్రమాలని ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖలో నువ్వు దోచుకున్న సొమ్ము, విద్యుత్ శాఖలో నువ్వు దోచుకున్న సొమ్ము, దాని ద్వారా వేలాది ఎకరాలు సామాన్యుడు ఆస్తుని కొల్లగొట్టిన దాన్ని
ఈ రెండు పార్టీల్ని బొందబెట్టే దాంట్లో అసెంబ్లీలో ఏ రకంగా అయితే మీ అందరి సహాయ సహకారాలతో మన కూటమి గ్రాండ్ సక్సెస్ అయిందో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక ఖమ్మం జిల్లా ఖమ్మం పార్లమెంటు మాట్లాడి పార్లమెంటే కాకుండా తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల్లో మీ మద్దతు దేశ రక్షణ కోసం దేశ ప్రజల బాగోగుల కోసం సెక్యులర్ పార్టీతో ఇండియా కూటమిలో ఉన్న మనందరం మీరు భాగస్వాములు కాబట్టి మీరందరం కష్టపడి పనిచేసి టిఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీ అభ్యర్థిని చిత్తుగా ఓడించే దాంట్లో మీ అందరి సహాయ సహకారాలు కావాలి అని మనస్ఫూర్తిగా మరొకసారి అభ్యర్థి గారు ఇంకొక 5-10 నిమిషాల్లో వస్తారు. మీరందరూ పర్మిషన్ ఇస్తే కొత్తగా వెళ్తున్నా నేను ఎల్లుండు ముఖ్యమంత్రి గారు మీటింగ్ ఉంది. ఒకసారి వెళ్ళి నేను చూసుకొని రావడానికి వెళ్ళి మళ్ళీ రావాల్సి ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీ అందరి ఏ రకమైన మీకు ఇబ్బందున్నా మీకు ఒక శాసనసభ్యులు ఉన్నారు. మీ శాసనసభ్యులు మేము అందరం అన్నదమ్ములాగా కలిసి పనిచేసే దాంట్లో ఎక్కడ డౌట్ లేదని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ నేను సిపిఐ పార్టీ మీటింగ్ అంటే ఏదో ఒక 100-150 మంది ఉంటారని అనుకుని వచ్చాను. కాకుండా మీ బలంలో మీ శ్రద్ధ నాకు తెలుసు. ఈ అందరికీ కానీ అద్భుతంగా నేను కాదు కదా ఎవరో ఊహించనంత మీ నాయకులు ఊహించారో నాకు తెలియదు. అద్భుతంగా వచ్చినందుకు మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ మిత్రపక్షాల ఐక్యత. థ్యాంక్ యూ. అందరూ మన గుర్తుంది కదా వేసి దీవించాలని అభ్యర్థి కూడా వస్తాడు. 5-10 నిమిషాల్లో క్యాండిడేట్ వస్తారు. క్యాండిడేట్ చెప్పండి. మేమందరం సైడ్ యాక్టివ్ అసలు యాక్టివ్ అంటే కాబట్టి మనస్ఫూర్తిగా మన ఇందిరా రాజ్యాన్ని రాష్ట్రంలో ఎట్లా తెచ్చుకున్నామో కేంద్రంలో కూడా మన ఎన్డీఏ కూటమిని తెచ్చుకునే దాంట్లో మీ ఓట్లే కాకుండా న్యూట్రల్ ఓట్స్ అన్నింటినీ కూడా వీలైనన్ని హస్తగుర్తు మీద ఓటు వేయించి గెలిపించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.